హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు ఉదయం పరగడుపున తేనె వెల్లుల్లి మిశ్రమం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది వెల్లుల్లి ఘాటైన వాసన కారణంగా తినటానికి ఇష్టపడరు. కాకపోతే ఈ వీడియో చూస్తే తినటానికి అలవాటు చేసుకుంటారు. తేనె వెల్లుల్లి రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది రెండింటిని విడివిడిగా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా రెండూ కలిపి తీసుకుంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తరచుగా అలసట, నీరసం, నిస్సత్తువ, ఏ పని చేయాలన్న కోరిక లేకపోవటం వంటివి ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిందని అర్థం చేసుకోవాలి. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాధులపై పోరాడే శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే తేనె వెల్లుల్లి చాలా బాగా సహాయపడతాయి. వెల్లుల్లి విషయానికి వస్తే వెల్లుల్లి వంటలకు మంచి రుచినివ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వెల్లుల్లిని మన పురాతన కాలం నుండి వాడుతున్నారు. వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటం వలన చాలా ఘాటుగా ఉంటుంది. అందువల్ల చాలామంది వెల్లుల్లిని తినటానికి ఇష్టపడరు. అయితే ఈ వీడియో చూశాక తప్పనిసరిగా వెల్లుల్లిని తినటం అలవాటు చేసుకుంటారు. ఇక తేనె విషయానికి వస్తే తేనె సహజమైన యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే శక్తిని అందిస్తుంది. తేనె గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే సర్వరోగ నివారణి అని చెప్పవచ్చు. వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఒక 3 రెబ్బలు తీసుకున్నాం. వీటిపై తొక్క తీసేయాలి. ఈ తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్నాక 2 స్పూన్ల తేనెను దానిలో వేసి కలపాలి. వెల్లుల్లి తేనె మిశ్రమం బాగా కలిసేలాగా కలపాలి. తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది. దొరికితే ఆర్గానిక్ వాడండి, లేకపోతే మార్కెట్లో దొరికే ఏ తేనైనా వాడవచ్చు. వెల్లుల్లి తేనె 2 పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లి తేనె కలిపి తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో తయారు చేసుకుని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. దమనంలో ఏర్పడే కొవ్వును కరిగించి గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగటానికి సహాయపడుతుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. తేనె వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన గొంతుకు సంబంధించిన సమస్యలు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, జలుబు, ఫ్లూ వంటివి కూడా తొలగిపోతాయి. ప్రస్తుతం మంచు, చలి ఎక్కువగా ఉంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వచ్చాయంటే ఒక పట్టాను తక్కువ. ముందుగా మనం మందుల జోలికి వెళ్లకుండా ఈ మిశ్రమాన్ని ట్రై చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను ఎదుర్కోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేనె వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. శరీరంలో మలినాలను, వ్యర్థాలను బయటికి పంపి శరీరం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ రెండింటి మిశ్రమంలో పోషకాలు చాలా అధికంగా ఉండటం వలన కొవ్వుని కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఒక 10 రోజులు ఉదయం సమయంలో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే బరువు తగ్గి మీరు ఆశ్చర్యపోతారు. అంతలా బరువు తగ్గుతారు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మొటిమలు, పొడి చర్మం, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా, తేమగా ఉండేలా చేస్తుంది. తేనెలో అనేక పాలిఫెనాల్స్ ఉంటాయి. వెల్లుల్లిలో అల్లిసిన్, అల్లిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. అంతేకాకుండా ముడతలు, నల్లని మచ్చలు లేకుండా చేస్తాయి. వెల్లుల్లి తేనె సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తాయి. చర్మ వ్యాధులను నివారించడానికి వెల్లుల్లి తేనెను నేరుగా కూడా చర్మంపై అప్లై చేయవచ్చు.
తేనె మరియు వెల్లుల్లి తీసుకుంటే సొరియాసిస్, తామర వంటి చర్మ వ్యాధులు అన్నీ నయమవుతాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన తల మీద చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది. దాంతో చుండ్రు సమస్య ఉండదు, జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. వెల్లుల్లి వాసన కూడా కాస్త తగ్గుతుంది, తేనెలో నానుతుంది కదా రాత్రంతా. ఉదయం పరగడుపున తింటాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.